అలా లోపలికి వచ్చిన వెంటనే అదే చూడండి మమ్మ, ఈచ్ స్క్వాడ్ కి ఒక టేబుల్ అయితే వేసి అన్ని ప్రిపారిటీస్ అయితే మొత్తం అయితే ఇచ్చారు మన వాళ్ళకి. అండ్ ఏమన్నా అందరికి థియేటర్స్ అయితే ఉన్నారు, అందరూ అయితే ఆడతారు, అందరు థియేటర్స్ ముందు మొన్నే ఫెస్టివల్ చేశారు. నా పేరు కార్తీక్. నైస్ టు మీట్ యూ. జేజీ జాంకాయ్ స్నైపర్ గేమింగ్ విత్ కార్తీక్. ఇదిగోండి జీవా బ్రో, మొత్తం కండక్ట్ చేస్తున్నా మేనేజర్. ఓకే ఎంజాయ్ పండుగ. ఓకే, ఇప్పుడే మనం ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి బస్ అయితే ఎక్కాము. అండ్ ఇక్కడ నుంచి మనకి అక్కడ దాకా ఒక 1 hour జర్నీ అయితే ఉంటది. ఈ 1 hour ట్రావెల్ చేసి అక్కడికి అయితే వెళ్దాం. అండ్ అక్కడైతే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మమ్మ ఈ ల్యాండ్ ఈవెంట్ వచ్చేసి. అండ్ మరి చూద్దాం ఎలా జరిగిద్దో ఈ ల్యాండ్ ఈవెంట్ వచ్చేసి. ఓకే, ఇప్పుడే మనం అలా జస్ట్ గుంటూరులో అయితే ల్యాండ్ అయ్యాం. గుంటూరులో ల్యాండ్ అయిన వెంటనే మా తమ్ముడికి అయితే ఫోన్ చేసి, వాడైతే ఇక్కడే ఉన్నాడు, మన కోసం డుక్కు బండి అయితే వేసుకొని వచ్చిండు మనోడైతే. ఓకే చలో ఇంకా వెళ్దాం. ఓకే మమ్మ, హైలైట్ ఏంటంటే అంత మంచి డూకు బండి తీసుకొని వచ్చాం. అండ్ హైలైట్ ఇంకొక 200 meters అనుకుంటా, అక్కడ ఉండగానే ఆగిపోయింది. అంతం దరిద్రం అంట పట్టేసుకుంటే. ఒక 200 meters అంట వెళ్దాం. ఓకే మామ, ఇప్పుడే జస్ట్ అయితే వచ్చాం ఇక్కడికైతే ల్యాండ్ ఈవెంట్ కి. పైన అయితే జరుగుతుంది అండ్ మరి చూద్దాం పైన అంత బాగా. ఓకే, నాతో పాటు వచ్చేసి ఇక్కడొచ్చేసి మా ఊరే కాకుంటే ఇక్కడైతే ఉన్నారు కాబట్టి మనకి దారి లేదు, మంచి పని. అదే చలో. అలా లోపలికి వచ్చిన వెంటనే అదే రియాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే, ఇంతమంది అయితే వస్తారని. అనుకున్న దానికంటే చాలా మంది అయితే ఉన్నారు మామ. నేనైతే ఇక్కడైతే అండ్ చాలా ఇక్కడైతే జీవాబాయ్ వచ్చేసి రూమ్ ఐడి అయితే చెప్తున్నారు. ఇక్కడైతే lobby 1 అయితే ఆడుతుంది. అండ్ ఇంకా ప్లేయర్స్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ చూడండి మమ్మ, ఈచ్ స్క్వాడ్ కి ఒక టేబుల్ అయితే వేసి అన్ని ప్రిపారిటీస్ అయితే మొత్తం అయితే ఇచ్చారు మన వాళ్ళకి. అండ్ ఏమన్నా స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా ప్రొవైడ్ అన్ని అయితే మంచిగానే చేశారు. అయితే అందరికి థియేటర్స్ అయితే ఉన్నారు. అండ్ ఒక బ్రో టిఎస్ గేమింగ్ కదా, టిఎస్ గేమింగ్ కదా. ఓకే, రాయ్ గేమింగ్, రాయ్ గేమింగ్, రాయ్ గేమింగ్. మా ఫ్రెండ్ అర్జున్ గేమింగ్, కార్తిక్ గేమింగ్. ఎంతమంది సబ్స్క్రైబ్? ఇన్స్టా వచ్చేసరికి 8K ఫ్యామిలీ, వైటీ వచ్చేసరికి 2K ఫ్యామిలీ. యూట్యూబ్ నేమ్ అయితే కలికి కొడుతున్నాను బ్రో. గేమింగ్ స్టార్టింగ్ లో ఒకసారి ఛానల్ కూడా వచ్చావు, లైవ్ కూడా వచ్చావు గుర్తులేదా? నైస్ టు మీట్ యు. రూమ్ మ్యాచ్ ఎవరెవరు క్రియేటర్స్ అందరూ. ఓకే, 66 అయితే ఆడతారు, అందరు క్రియేటర్స్. అంబారెడ్డి గేమింగ్ అందరూ అయితే ఉన్నారు, అర్జున్ గేమింగ్. ఓకే చలో. మావా గేమింగ్, నా పేరు గేమింగ్ విత్ కార్తీక్. ఓకే, మనకంటే స్టార్టింగ్ ఇప్పుడే ఉన్నాం. ఇంకా నాకు ముందు మొన్నే ఫెస్టివల్ చేశారు. నా పేరు కార్తీక్. నైస్ టు మీట్ యూ. పేరు జగ్గు గేమింగ్. ఓకే, నైస్ టు మీట్ గేమింగ్ విత్ కార్తీక్, నా యూట్యూబ్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబర్స్ 6.44K. నైస్ టు మీట్ యూ. లోపల అయితే ఎవరో ఉన్నారు మామా. ఓకే, ఈ రూమ్ లో అయితే ఇంకా కొంతమంది క్రియేటర్స్ ఉన్నట్లున్నారు. అండ్ చూద్దాం. ఇది మన జేజీఓ స్క్వాడ్. జేజీఓ జాంకాయ్ స్నైపర్. స్నైపర్ ఏం చెప్పాలి బ్రో? సిగ్గుపడుతున్నా దేనికి బ్రో? అందరూ అబ్బాయిలే బ్రో. చెప్పలేదా? యూస్ అయ్యింది. గేమింగ్ విత్ కార్తీక్, రాయ్ గేమింగ్. ఇదిగోండి జీవా బ్రో, మొత్తం కండక్ట్ చేస్తున్నా మేనేజర్.
మనోడు మంచిగా ఉన్నాడు ఇక్కడ. ఆర్గనైజర్ అదిగోండి మమ్మ పెద్దన్న అందరికి హాయ్ చెప్పన్న. ఓకే అన్న పెద్దన్న అండ్ నేను చిన్న మేనేజర్స్ వీళ్ళందరూ. అండ్ ఫస్ట్ ల్యాండ్ ఈవెంట్ కాబట్టి అన్నీ డిసైడ్ చేసుకుంటాం. అండ్ యాక్చువల్లీ మనం ఇంతకు ముందు ఈవెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఈవెంట్ అనమాట. నేను ఆల్రెడీ 2 ఈవెంట్స్ చేశాను. ఓకే ఎంజాయ్ పండుగ బాగా చేశాను. ఓకే మంది ఫస్ట్ ల్యాండ్ ఈవెంట్ కాబట్టి మొత్తం స్పామ్ చేయమంటాం మా సబ్స్క్రైబర్స్. ఓకే అండ్ ఆల్మోస్ట్ అందరి క్రియేటర్స్ అయితే కవర్ చేశాడు అయితే. అండ్ ఇంకా ఎవరైనా వస్తే చూద్దాం ఆడైతే. అండ్ గేమింగ్ విత్ కార్తీక్ బ్రో నీ యూట్యూబ్ ఛానల్ విష్ణు ప్లీజ్ మామయ్య ఆల్రెడీ చూసా బ్రో కానీ పేరు గుర్తు రాలేదు. ఓకే అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ 2.2k ప్లస్ 6k ప్లస్ కంటెంట్ లైవ్ సేవ్ అంటే లైక్ ఏం కంటెంట్ వాళ్ళు 1v2 కిల్ ట్రైల్స్ ర్యాంక్ పుష్. నైస్ బ్రో నైస్ టు మీట్. అండ్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ దిగా మార్నింగ్ ఎన్నింటికి? 7:20 అవుతుంది. 7:20 ఇక్కడ 8కి రెడీ అవుతుంది అంట. 11:30కి వచ్చాం అంటే అంటే అక్కడ నుంచి bro? పుత్తూరు అదే సైడ్ అంటే తమిళనాడు సైడ్. మామా అంత దూరం నుంచి వాళ్ళే పంపించారు. మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఒరేలేదు వచ్చారు. ఎవరో పిలిచారు కాబట్టి వచ్చేసాం. ఎక్కడి నుంచి రావాల్సింది యూట్యూబర్స్ ఇక్కడ అందరు చేస్తాం ఆల్మోస్ట్. అంటే మహి గేమింగ్ అండ్ వాళ్ళు గేమ్ వాళ్ళు మామ ఎక్కడ కనపడలేదు. రెడ్ సైడ్ లాస్ట్ బ్లాక్ టీ షర్ట్ మై గేమింగ్ రాలేదా? వచ్చాడు బయటికి వెళ్దాం. సరే కంటిన్యూ చేద్దాం. అంటే మీకు ఆడియన్స్ కి మీరు 1v2 కిల్ రేస్ కాకుండా కొంచెం విఆర్ కంటెంట్ లేదంటే స్పేస్ కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ చూసారా చాలా మంది అయితే వచ్చారు రావడం కూడా. అండ్ చూద్దాం. అండ్ ఇక్కడైతే ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడైతే మంచిగానే జరుగుతుంది మొత్తం ఆల్మోస్ట్. చలో అండ్ సపోర్టర్స్ కూడా వచ్చినట్లున్నారు ఇక్కడికైతే. అండ్ చలో చూద్దాం ఏం జరుగుతుందో. ఇదిగోండి మమ్మ ఇప్పుడే మై గేమింగ్ బాయ్ అయితే వచ్చాడు. అండ్ ఇక్కడైతే వాళ్ళ స్క్వాడ్ అయితే కూర్చోబెట్టి అయితే వెళ్ళినాడు. అండ్ ఇదే అనమాట వాళ్ళ స్క్వాడ్ వచ్చేసి. అండ్ ఒక బోయ్ అయితే కొట్టారు. 1-2 కొట్టిండు బోయ్ అయితే మై గేమింగ్ వాళ్ళ స్క్వాడ్ వచ్చేసి. అండ్ చలో అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము తినడానికి అయితే వెళ్తున్నాం. ఓకే చలో మమ్మ ఫుడ్ అయితే వచ్చింది. సో ఎగ్ ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ రైస్. అదే అన్నంగా ఉంది. 5 రేటింగ్ ఇద్దాం బ్రో. ఎందుకంటే అసలే మిట్టు మధ్యలో నేను కాబట్టి కొంచెం ఇది లాగుంది. అట్లే అవును చలో. ఓకే తినేసి ఇలా పైకి అయితే వచ్చాను. పైకి వచ్చిన మట్టిని మన వాళ్ళు కూడా అయితే ఫామ్ అయ్యి అయితే ఒక స్క్వాడ్ లాగా ఆడుతున్నారు. ఇక్కడైతే అర్జున్ గేమింగ్ బాయ్ వచ్చేసి కలికి బాయ్ టిఎస్ రౌడీ బ్రో అండ్ ఆ బ్రో నేమ్ తెలియదు. ఓకే చలో అండ్ ఇక్కడైతే మంచిగానే జరుగుతుంది. అండ్ మరి చూద్దాం మరి ఏం జరిగింది. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. అండ్ చూస్తున్నట్లయితే ఇక్కడైతే మన నేమ్ అయితే పిలిచారు. మా అమ్మ ఏం పిలిచిన మట్టిని పైకి అయితే వచ్చాం. పైకి వచ్చిన మట్టిని ఒక అవార్డు అయితే ఇచ్చారు మన చేతుల మీద. అండ్ అవార్డు తీసుకుని అందరికి ఇంకా సెన్ ఆఫ్ చెప్పేసి అలా బస్ స్టాండింగ్ అయితే వచ్చాం. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వీడియో అనమాట. మన పొద్దున్న డొక్కు బండి వేసుకొని వచ్చింది. అండ్ వాడు వచ్చేసి మా ఓడోడు మనకి ఇప్పుడు దాకా నాకు సపోర్టింగ్ గా ఇంటికి గురాలు నా కోసం అయితే ఉన్నాడు వాడైతే. అండ్ వాడు కూడా స్క్వాడ్ ఆడింది కానీ వాళ్ళే చూపించలేదు. అండ్ ఈడైతే నాతో పాటు అయితే వచ్చాడు అనమాట. ఓకే చలో ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ అందరూ అయితే వెళ్ళిపోయారు. కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్లీ గుంటూరు ల్యాండ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. నేను జస్ట్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ నేను ముందు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఉచ్చియా బ్రోని అయితే కలిసాను అనమాట. ఉచ్చియా బ్రోని కలిసి మాట్లాడాను. తను వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి బ్రో వెళ్ళి కూర్చో అందరికి క్రియేటర్స్ అని అయితే చెప్పాడు. అండ్ మనం ఇంకా ఆగం కదా. అండ్ వీడియో అయితే రికార్డ్ చేసుకుని అందరినీ అయితే ఒక రౌండ్ అయితే వేసాం. అండ్ అందరినీ పరిచయం చేసుకుందాం. అండ్ మన గురించి చెప్పాం. వాళ్ళ గురించి అయితే చెప్పారు. అండ్ అక్కడైతే నాకైతే కల్కి బాయ్ అయితే తెలుసు అనమాట. తను వచ్చేసి నాకు 1 year బ్యాక్ అయితే తెలుసు. తను నాకు లైవ్ కూడా వచ్చిండు. అండ్ మనం ఇంకా ఆడాము ఒక గేమ్ 2 games అనుకుంటా కలిసి గేమ్ కూడా ఆడామన్నమాట. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి అందరి క్రియేటర్స్ అయితే మాట్లాడాను. అక్కడైతే తర్వాత జీవాబాయ్ అయితే వచ్చారు. జీవాబాయ్ని కలిసాను మాట్లాడాను. మొత్తం అయితే మంచిగా జరిగింది. మంచిగానే మాట్లాడారు ప్రతి ఒక్క క్రియేటర్స్ వచ్చేసి. అండ్ ఎవరైతే యాజ్ ఏ ప్లేయర్స్ ఎవరైతే అక్కడికైతే వచ్చారో అండ్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క టీమ్ తో అయితే ఆడారు. అండ్ మంచిగా వచ్చింది మంచిగా అయితే జరిగింది ల్యాండ్ ఈవెంట్ వచ్చేసి. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా జరిగింది. నేనైతే కొంచెం అయితే అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా
అనిపించింది ఈవెంట్ వచ్చేసి. అండ్ ఇలాంటి ఈవెంట్ కి పక్కా జాయిన్ అవ్వచ్చు మామ ప్రతి ఒక్కరు వచ్చేసి. అండ్ ఈసారి జరిగితే మాత్రం మీరు మాత్రం మిస్ కాకండి మామ. ప్రతి ఒక్కరు అయితే రాండి ల్యాండ్ ఈవెంట్ కి. మీ యొక్క ఫేవరెట్ యూట్యూబర్ అయితే కలవచ్చు, మాట్లాడొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, గేమ్ కూడా ఆడొచ్చు. ఓకేనా, చలో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇలాంటి ల్యాండ్ ఈవెంట్ గుంటూరులో జరిగితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా బ్లాగ్ అయితే ఇంతే మామ. మీ అందరి బ్లాగ్ అయితే నచ్చే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇలాంటి బ్లాగ్స్ వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా అయితే వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి చాలు. ఓకే, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బై బాయ్.